హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. నేను మీ నవీన. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నా. అండ్ ఇంకా ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి. ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి వచ్చేసాం. ఎప్పటిలాగే అమ్మ ఇది తీసుకెళ్ళు అది తీసుకెళ్ళు అని బ్యాగ్ నిండా పెట్టేస్తుంది. అసలు అమ్మ ఏమేమి ఇచ్చిందో మీకు ఒకసారి చూపిస్తాను. చూద్దాం రండి. ముందుగా మా అమ్మ చాలా రకాల వడియాలు పెట్టి పంపిస్తుంది. సమ్మర్ అనగానే మా ఇంట్లో ఫస్ట్ గుర్తొచ్చేది ఆవకాయ, అలాగే వడియాలు. ఎండలు బాగా ఉన్నప్పుడే అమ్మ ముందుగా ప్లాన్ చేసి ఒక్కొక్కటి ప్రిపేర్ చేస్తుంది. అలా అన్ని రకాల వడియాలు చేసి బాగా ఎండబెట్టుకుని ఈరంతా వాడుకునేలా స్టోర్ చేస్తుంది. ఇవి చూసారు కదండి, ఇవే పిండి వడియాలు. వీటిని మా ఇంట్లో ప్రతి సమ్మర్ లో కంపల్సరీ చేస్తారు. ఫ్రై చేస్తే చాలా క్రిస్పీగా ఉంటాయి. పప్పు, సాంబార్, రసం, పెరుగన్నం దేంతో తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంట్లో చేసినవి కాబట్టి క్వాలిటీ అండ్ టేస్ట్ రెండు సూపర్ గా ఉంటాయి. అంతేకాకుండా ఈవినింగ్ టైం ఏ స్నాక్స్ లేనప్పుడు కాసిన వడియాలు వేయించేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఇవి ఆవిరి వడియాలు. వీటిని కూడా మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. చిన్నప్పటి నుంచి సమ్మర్ హాలిడేస్ వస్తే చాలు అమ్మతో కలిసి నేను, మా చెల్లి వీటిని ఎండబెట్టడం, తీయడం, అలా అమ్మకి చాలా హెల్ప్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ రోజులు గుర్తొస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలా ఇంట్లో చేసిన వడియాలు టేస్ట్ బయట దొరకడం చాలా కష్టం. మీలో ఎంతమంది ఆ రోజులు గడిపారో కింద కామెంట్ చేయండి. ఇంకా ఆవిరి వడియాల విషయానికి వస్తే మా అమ్మగారు అయితే రెండు రకాల ఆవిరి వడియాలు పెడతారు. ఒకటి పెసరపప్పు వేసి పెడతారు, మరొకటి సగ్గుబియ్యం వేసి పెడతారు. రెండు కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. ఇంకా వేరే రకాల వడియాలు కూడా పెట్టి పంపిస్తుంది. అమ్మ ఒకటే రకం కాదు, కొన్ని వెరైటీస్ చేసి ఒక్కొక్కటి సపరేట్ కవర్స్ లో పెట్టి పంపిస్తుంది. అలా ఉంటే ఎప్పుడు బోర్ కొట్టినా కొన్ని వడియాలు వేయించుకొని కొద్దిగా ఉప్పు, కొంచెం కారం చల్లుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా అలాగే ఈ రోజు ఏ రకం కావాలో అది ఫ్రై చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ అమ్మ మా పిల్లల కోసం బెల్లం గవ్వలు కూడా చేసి పంపించింది. నిజం చెప్పాలి అంటే ఇది నా ఫేవరెట్ స్నాక్ లో ఒకటి. చిన్నప్పటి నుంచి అమ్మ ఎప్పుడు గవ్వలు చేసినా నేను, మా చెల్లి అమ్మకు సాయం చేయడం, అలాగే కిచెన్ చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళం. నెక్స్ట్ అమ్మ మా కోసం 3 రకాల పచ్చళ్ళు కూడా పెట్టింది. నిజంగా మన తెలుగింట్లో పచ్చడి లేకుండా భోజనం కంప్లీట్ అవనట్టే అనిపిస్తుంది. అందుకే అమ్మ ముందుగా ప్రిపేర్ చేసి బాటిల్స్ లో ప్యాక్ చేసి ఇచ్చింది. ఇది ఆవకాయ. మ్యాంగో సీజన్ రాగానే మా ఇంట్లో కంపల్సరీగా ఆవకాయ పెడతారు. కొత్త ఆవకాయ వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరబ్బా. అందుకే అమ్మ ఇది జాగ్రత్తగా పెట్టుకో అని స్పెషల్ గా పంపించింది. ఇంకా ఇది ఉసిరికాయ పచ్చడి. ఉసిరికాయ హెల్త్ కి కూడా చాలా మంచిది. టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇంట్లో చేసిన ఉసిరికాయ పచ్చడి ఫ్లేవర్ బయట దొరకడం చాలా కష్టం. అమ్మ చేతి రుచి అంటే అదే స్పెషల్. ఉసిరికాయ పచ్చడి బయట ఉంటే బ్లాక్ కలర్ లోకి చేంజ్ అయిపోతుంది కదా, అందుకే రాగానే నేనైతే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాను. ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే సంవత్సరం పాటు ఉన్నా గానీ అస్సలు నలుపు రాదు అండ్ టేస్ట్ ఏమాత్రం తగ్గదు. ఇంకా ఇది మాగాయ పచ్చడి. ఎండబెట్టిన మామిడికాయ ముక్కలతో చేసింది కాబట్టి దీని టేస్ట్ చాలా యూనిక్ గా ఉంటుంది. కొంచెం స్పైసీగా, కొంచెం సోర్గా ఉంటుంది. పెరుగన్నంతో అయినా, పప్పన్నంతో అయినా సూపర్ కాంబినేషన్. ఇలా ఒక్కొక్కటి సపరేట్ బాటిల్స్ లో పెట్టి ఇచ్చింది. చాలా రోజులు ఫ్రెష్ గా ఉంటాయి. ఇంటికి వచ్చాక ఇలా హోమ్ మేడ్ పచ్చళ్ళు ఉంటే కుకింగ్ ఈజీ అయిపోతుంది, టేస్ట్ కూడా డబుల్ అయిపోతుంది. నెక్స్ట్ అమ్మ నా కోసం కారం అయితే 1 year కి సరిపడగా ఇస్తుంది. ఒకటేమో కూర కారం, ఇవి కర్రీస్, ఫ్రైస్ లోకి వేసుకోవచ్చు. మరొకటేమో పచ్చడి కారం. ఇవి ఎప్పుడైనా ఇన్స్టెంట్ పచ్చళ్ళు పెట్టాలన్నా లైక్ టమాటా పచ్చడి, కొత్తిమీర పచ్చడి అలాంటి వాటిలోకి యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మామిడికాయలు. సమ్మర్ అయిపోయిందంటే ఆల్మోస్ట్ మామిడికాయలు కూడా దొరకడం కష్టమైపోతుంది కదా. అందుకని అమ్మ ఉన్నప్పుడే మామిడికాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఫ్రీజర్ లో పెట్టి నాకైతే పంపించింది. వీటిని డీప్ ఫ్రీజర్ లో స్టోర్ చేసుకుంటే 1 year పాటు చక్కగా వాడుకోవచ్చు. కానీ అన్ని రోజులైతే రావులేండి, ఈ లోపే వాడేసుకుంటాము. అండ్ ఇలా స్టోర్ చేసుకున్న మామిడికాయ ముక్కలు పప్పు చేసుకుంటే టేస్ట్ మారుతుందని అస్సలు అనుకోవద్దు. టేస్ట్ లో ఏ మాత్రం తగ్గదు. నెక్స్ట్ వచ్చేసరికి మా అమ్మ వాళ్ళు 1 year కి సరిపడగా ఆర్గానిక్ బెల్లం అయితే తీసుకుంటారండి. ఈ బెల్లంలో ఏంటంటే బయట కొన్నంత ఎల్లో కలర్ లో అయితే ఉండదండి. యాక్చువల్లీ బెల్లం తయారు చేయడం కోసం హైడ్రోస్ అనే కెమికల్ ని వాడతారు. దాని వల్ల కలర్ ఎల్లో కలర్ గా మారుతుంది. ఈ బెల్లంలో స్పెషల్ ఏంటంటే హైడ్రోస్ అనే కెమికల్ వేయకుండా చేస్తారు. ఇది మా అమ్మ వాళ్ళు 1 year కి సరిపడగా తీసుకుంటారు. సో నాకైతే 2 ముక్కలు ఇచ్చింది. అంటే ఒక్కొక్క ముక్క వచ్చేసరికి కేజీ అనమాట. 2 kg బెల్లం అయితే తెచ్చుకున్నాను.
నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి చింతపండు. చింతపండు కూడా మా అమ్మ వాళ్ళు 1 ఇయర్‌కి సరిపడగా తీసుకుంటారు. చింతపండు చూసారా ఎంత నీట్‌గా ప్యాక్ చేసిందో. ఇది ప్యాక్ చేసిందయితే మా చెల్లనమాట. మనం ఏంటంటే చింతపండుని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే బ్లాక్ కలర్‌గా మారదని చెప్పి మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాం కదా! అలా స్టోర్ చేసుకున్నప్పుడు ఎక్కువగా ఒకసారి స్టోర్ చేసుకుంటే మొత్తం అదంతా బయటకు తీసుకొని కూలింగ్ తగ్గిన తర్వాత చింతపండుని కొంచెం సెపరేట్ చేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఇలాంటి సమస్య ఏం లేకుండా చూసారా చిన్న చిన్న ప్యాకెట్స్ కింద అయితే మా చెల్లి ప్యాక్ చేసింది. మనకెప్పుడు కావాలంటే అప్పుడు ఒక ప్యాకెట్ తీసుకొని బయట వాడుకునే డబ్బాలో పెట్టుకోవచ్చు. అండ్ అది అయిపోయిన తర్వాత ఇంకొకటి తీసుకోవచ్చు. సో, అందుకని మా చెల్లయితే ఇంత నీట్‌గా, క్యూట్‌గా ప్యాక్ చేసింది. నెక్స్ట్ వచ్చేసరికి మా అమ్మ 2 జల్లెళ్ళైతే తీసుకుందండి. నా దగ్గరైతే జల్లెళ్ళైతే లేవు. ఏమైనా జల్లించుకోవాలన్నా, బియ్యంలో పురుగులు పట్టినప్పుడు జల్లించుకోవాలన్నా చాలా ఇబ్బందవుతుందమ్మా అని చెప్పగానే నా కోసం 2 జల్లెళ్ళు తీసుకుంది. మీరిక్కడ చూసారంటే ఒకటి చిన్న జల్లెల జల్లెడుంది. ఇంకొకటి పెద్ద జల్లెల జల్లెడుంది. ఎన్ని రకాలుగా కావాలంటే లైక్ బియ్యం జల్లించుకోవడానికి, పప్పు జల్లించుకోవడానికి, నూక జల్లించుకోవడానికి ఇలా అన్ని రకాలకి ఉపయోగపడుతుందని చెప్పి తీసుకుంది. అండ్ ఇంకొకటేంటంటే బెల్లం గవ్వలు కూడా అమ్మ ఈ జల్లెల మీద చేస్తుంది. ఎప్పుడైనా కావాలంటే కొద్దిగా పిండితో నువ్వు కూడా చేసుకోవచ్చు పిల్లలకి అని చెప్పేసి కొనిచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మా అమ్మ స్పెషల్ రెసిపీ అప్పడాలు. సో, మా అమ్మ 1 ఇయర్‌కి మొత్తం ఒకసారి అప్పడాలైతే చేసేస్తుంది. సో, నాకు ఈ డబ్బా నిండా అయితే అప్పడాలు ఇచ్చింది. ఇవి టేస్ట్ కూడా చాలా బావుంటాయి. ఈ అప్పడాలొచ్చేసరికి మా హస్బెండ్ స్పెషల్ అన్నమాట. ఆయన కోసం మాత్రమే చేస్తుంది. నేను మా పిల్లలైతే అప్పడాలు కొంచెం ఎక్కువ తినడం. ఎక్కువ వడియాలే తింటాం. సో, మా హస్బెండ్ అప్పడాలు కావాలంటారని చెప్పేసి ఆయన కోసం మాత్రమే ప్రతి ఇయర్ అప్పడాలైతే పెట్టి పంపిస్తుంది. ఈ అమ్మలున్నారే అదేంటోనండి అల్లుడొచ్చిన తర్వాత అల్లుడు ఎక్కువ ప్రిఫరెన్స్ అయిపోతారు కూతురు కన్నా. నాకైతే అర్థం కాదు. మా అమ్మే ఇంతేనా? లేదా అందరు అమ్మలు ఇలాగే ఉంటారా? కింద కామెంట్స్‌లో చెప్పండి. మీ అమ్మలు కూడా ఇలాగే చేస్తారేమో! ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మా చెల్లి బెంగుళూరు నుంచి వస్తూ నా కోసం కొన్ని స్పెషల్‌గా కప్స్ తీసుకొచ్చింది. ఇంకా అలాగే డ్రెసెస్ చాలా ఐటెమ్స్ తీసుకొచ్చింది. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి నేను సెకండ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఆ వీడియో కావాలి అనుకుంటే గనక ఒకసారి కామెంట్‌లో చెప్పండి. అప్పుడు నేను ఈ వీడియో చేస్తాను. మా చెల్లి బెంగుళూరు నుంచి ఎప్పుడొచ్చినా చాలా ఐటెమ్స్ అయితే తీసుకొస్తుంది. సో, ఈసారి తీసుకొచ్చిన ఐటెమ్స్ అన్ని కలిపి ఒక వీడియో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. సో, మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే కామెంట్‌లో ఒకసారి చెప్పండి. ఇంకా అలాగే మా అమ్మగారు వీడియో స్టార్టింగ్‌లో చూసారు కదా! పాలు, పెరుగు, అరటిపళ్ళు, మ్యాంగోస్ ఇవన్నీ ఇచ్చైతే పంపించారు. ఇంకా అలా కొబ్బరికాయలు కూడా ఇచ్చారు. సో, మా అమ్మ అయితే ప్రతిసారి మా కోసం పాలు, పెరుగు, అరటిపళ్ళు ఇవన్నీ పంపిస్తారనమాట. ఈసారి వాటితో పాటు సమ్మర్ స్పెషల్‌గా ఈ వడియాలు, అప్పడాలు, అలాగే పచ్చళ్ళు, కారం ఇవన్నైతే తెచ్చుకున్నాను. ఈ వీడియో అయితే ఎప్పుడు నా రెసిపీస్ వీడియోస్‌లా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా అయితే ట్రై చేశాను. మీకెలా ఉంది? ఇలాంటి వీడియోస్ నచ్చుతున్నాయా లేదా? ఒకసారి కామెంట్‌లో చెప్పండి. దాన్ని బట్టి అయితే కంటిన్యూ చేయడం, లేదంటే రెసిపీస్ వీడియోస్ మాత్రమే చేయడం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అండ్ కుకింగ్ రెసిపీస్ కోసం మన ఈశ్వర్ హోమ్ ఫుడ్స్ ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అప్పుడు నేను ఫ్యూచర్‌లో ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరిచ్చే ఒక్క లైక్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక కొత్త రెసిపీతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. అండ్ మీరు మీ ఇంటి దగ్గర నుంచి ఏం తెచ్చుకుంటారో కామెంట్‌లో చెప్పండి.